ఇప్పుడు ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గరకు చేర్చుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రక్షాళన చేయడం, అదేవిధంగా వాళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేయడం, ఏది ఏమైనా సరే దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్పష్టంగా అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు, నీవు సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా 2014 ఎన్నికలప్పుడు ఏమైతే చెప్పావో చెప్పిందా నేను కూడా అమలు చేయలే, అందరికీ తెలుసు అది. ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తావు నేనేదో చేస్తానని. పోలవరం 10 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు 2 ఏళ్లలో పూర్తి చేస్తానండి. అది జాతీయ ప్రాజెక్టు కదా. నీకు హూ ప్రివెంటెడ్ యూ? నీకు ఎవరు అడ్డం వచ్చారు? నీవు దానికి నిధులు కేటాయించకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ 2 ఏళ్లలో మేము పూర్తి చేస్తామని చెప్తాం. నీ ఉండగా కాదని మేమంటాం. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా నీకు ఇవ్వడం చేత కాదు కాబట్టి